పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ధర్నా కార్యక్రమం తెలియజేశారు. మీ అంతా మీరు ఎల్లప్పుడూ ఉంటామని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ ప్రభుత్వంకి పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాల ప్రదేశ్ అంటే ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా ఉద్యమాలు తప్పితే ఏ ప్రజలకి ఏ సంఘానికి కానీ సంఘీయులు కానీ న్యాయం చేసిన పాపానికి ప్రభుత్వం పోలేదు. ఇలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం నిజంగా ఒకటి లేకుండా ఉండేవాడిని పరిస్థితులు అయిపోయింది. మీ అందరికీ ఏం పెట్టుకుంటూ జీతాలు పెంచుతాను, పర్మనెంట్ వర్కర్స్ ప్రారంభిస్తాను, అది ఇది కాకమ్మ గోపకమని చెప్పి ఈరోజు ఆ మాటపై స్థితికి ఆయన పోలేకపోతున్నాడు. అంటే ఆయన జాతకాన్ని ముఖ్యమంత్రిగా మనం అందరికీ చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తున్నంత వరకు రాష్ట్ర బాగుపడదు, మన కార్మికులకు కూడా న్యాయం జరగదు. ఈ వ్యక్తిని అంటే మనం ఎంత వీలైతే అంత త్వరగా నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్లో బాధపడుతుంది, మన కార్మికులందరూ బాధపడతారు తెలియజేస్తాము. ఏమైనా కూడా రాబోయే దినాల్లో మీ కష్ట సుఖాల్ని మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉద్యమంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము తోడుగా ఉంటామనేది మర్చిపోదండి. ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా మాకు తెలిపితే మా పార్టీ తరఫున మీకు అండగా నిలుపుతారని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చెప్పేటువంటి మా మిత్రమైనటువంటి సిపిఐ నాయకులకి, సిపిఐ నాయకులకి, ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.